తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం శ్రీ సర్వారాయి ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ప్రధాన ఉపాధ్యాయులు వంగా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల పిఎంసి అధ్యక్షులు కుప్పిశెట్టి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిత్ క్లాస్ చదువుతున్నారు, మరి ఇప్పుడు 10th క్లాస్కి వచ్చారు. మరి 8th నుంచి వీళ్ళకి మ్యాథ్స్ చెప్పడం జరిగింది, 8thలో చెప్పడం జరిగింది. 9th 10th అంటే నేను అప్పుడప్పుడు చెప్పడం తప్ప పూర్తిగా చెప్పలేదు, మన మ్యాథ్స్ చెప్పే టీచర్ చెప్పారు. మరి ఈసారి ఈ విద్యార్థులకి నా ఇచ్చే విన్నపం ఏంటంటే, మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం నిర్వర్తించారో మరి రిజల్ట్స్ వచ్చాక కూడా మరి ఆ విధంగా మన పాఠశాలలో జరగాలి. కార్యక్రమం జరగాలి అంటే మనం కష్టపడాలి. ఇంకా ఎన్ని రోజులు లేదు, 28 days ఉంది. ఈ 28 days మనం సద్వినియోగం చేసుకుంటే మనకు చాలా సబ్జెక్ట్ చదవడానికి అవకాశం ఉంటుంది. మరి నేను ఇప్పుడు మీకు ఒక చెప్దాం అనుకుంటున్న విషయం ఏంటంటే, ఎవరైతే మండలం ఫస్ట్ ఎవరు తెచ్చుకుంటారో వాళ్ళకి
5,000 రూపాయలు నేను ప్రకటించడం జరుగుతుంది. మరి అదేవిధంగా సెకండ్ తెచ్చుకుంటే ఆ విద్యార్థికి 3,000 రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి అంతేకాదు, నేను మొన్న ఈ మధ్యకాలంలో గెట్ టుగెదర్కి వెళ్ళాను. అప్పుడు నేను అంగర్ హై స్కూల్లో పనిచేసేటప్పుడు 100కి 100 మ్యాథ్స్ ఎవరికైతే వస్తుందో ఆ రోజులో 500 రూపాయలు ఇచ్చాను నేను. ఆ కుర్రవాడు నా దగ్గరికి వచ్చి ఇప్పుడు ఈ రోజుని బెంగళూరులో పనిచేస్తున్నాడు, అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. నేను తెలియనిగా మీరు ఇప్పటి వరకు మీ టీచర్స్ ఏదైతే మీకు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని బోధన చేశారో, మరి ఆ ప్రతి ఒక్క విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని టీచర్స్కి అలాగే ఈ ఊరికి మరి పేరు తీసుకురావాలని, మరి రేపు జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించి మరి మన స్కూల్ పేరుని ఈ యొక్క మండలంలోనే మరి మొదటగా నిలిచేలా చేస్తారని కోరుకుంటున్నాను. మరి మీరు ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తు అయితే, మరి ఈ పరీక్షల ముందు రోజుల్లో మీరు క్రమశిక్షణతో ప్రతిరోజు కూడా మరి కొంత సమయం ఎక్కువగా కేటాయించి ఉదయం కొంచెం త్వరగా లేవడం, ఎందుకంటే